జై వీరన్సం నమో నమ. అనంతబాబు, డాక్టర్ సుధాకర్ది, ఎస్సీలు ఎస్టీలు కేసులు రకరకాలుగా డోర్ డెలివరీవి ఏనన్నా ఇవన్నీ మర్చిపోయినామా? లాస్ట్కి రఘురామరాజు గారు నియోజకవర్గంలో అడుగుపెట్టలేదు, ఎంపీ కూడా. అటువంటి వాళ్ళకి రక్షణ లేదు, చంద్రబాబుకి రక్షణ లేదు, ఇటువంటి నాయకులకి రక్షణ లేనప్పుడు మామూలు వాళ్ళకి ఎవరైనా మాట్లాడగలరా? జర్నలిస్ట్ క్వశ్చన్ జగలు అందరికీ నీ అంతలకు పాలించుకుంటా ఎట్లా పాలించాలంటే మొత్తము జీవోలు తెచ్చి ఎవరు మాట్లాడే హక్కు లేకుండా రాజద్రోహాల కేసులు పెట్టుకుంటే ఇవన్నీ ఎన్ని ఆటలు సాగినాయి. అరాచకం. దీనికి మళ్ళీ సపోర్ట్ చేసింది మన మోడీ గారు. దీనికి కేంద్రం సపోర్ట్ తప్పుకుంది ఉంది కాబట్టి వీళ్ళు ఇంత ఇచ్చులు కూడా తయారు. చంద్రబాబుని అరెస్ట్ చేయించి చంద్రబాబుని మొత్తం సైన్యాన్ని వాళ్ళంతా పార్టీని అంత బలహీనం చేసి పవన్ కళ్యాణ్ గెలిపించి మళ్ళీ బీజేపీ రావాలని చూసింది. ఈయనకి ఎందుకు తప్పులు చేయించిందంటే రాబోయే రోజులు ఈయన బాగా కీలుబొమ్మలో మార్చుకోవాలని అన్ని తప్పులు చేయించింది. కానీ వాళ్ళ స్వార్థం కోసం మన రాష్ట్రం అంతా నాశనం చేసినారు, ఆర్థిక వ్యవస్థను అన్నింటిలో. కానీ మన ఆయన వీరభద్ర సంవత్సరం వచ్చినాడు కదా, దిశానిర్దేశంతో ఆంధ్రప్రదేశ్ని వెలిగించుకుంటాడు, భారతదేశాన్ని వెలిగిస్తాడు. అమరావతి రాజధాని దేవరాజధాని భూమి మీద దింపినాడు. దిశానిర్దేశంతో ఋషికొండల్లో ప్యాలెస్ ఎట్లా కట్టిపెట్టినాడు జగన్ గారు. దాంట్లో వచ్చి ఆ నిజానిర్దేశంతో ఆశ్రమంగా తయారు చేసుకొని భారతదేశం విశ్వగురు చేసి వీరభోగ వసంతాలు విశ్వగురు పాలించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మనకు సాక్షాత్కరించే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. జయ వీరభద్ర నమో నమః.